ఓవైపు వర్షాలు వరదలతోటి లక్షలాది మంది, వందలు వేలు కాదు లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదట వాళ్ళకు సాయం చేయండి, తర్వాత రాజకీయం చేయొచ్చు. కేంద్రం నుంచి ఏం రావాలి, రాష్ట్రం నుంచి ఏం రావాలి, ఎంతమందికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది. మొదట అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు ఎవరైతే ఎన్జిఓలు కానీ లేకపోతే సేవ చేసేటువంటి అనేక మంది అక్కడ ఉండేటువంటి వాళ్లకు ఇండ్లు మొత్తం బురదలలో కూరుకుపోయి ఎక్కడికక్కడ ఏమీ తినలేని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు 10 రోజులకో 15 రోజులకో కావాల్సినటువంటి సామాగ్రిని అందించి వాళ్ళకు వారం 10 రోజుల పాటు భోజనాలు బయటనే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం ఎక్కడైతే ఆ కాలనీలు ఉన్నాయో మొత్తం, అంటే 1వ అంతస్తు 2వ అంతస్తు కూడా మునిగిపోయినటువంటి ఏరియాలు ఉన్నాయి. మొట్టమొదట ఇస్కాన్ వాళ్ళు ఎవరైతే అక్షయ పాత్ర వాళ్ళు పెడుతున్నారో అట్లాంటి వాళ్ళతోటి లేకపోతే మిగిలినటువంటి వాళ్ళతోటి మాట్లాడి ఆ ఏరియాలో ప్రత్యేకంగా వంటల కోసం ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి ఆ స్వచ్ఛంద సంస్థలకు వీళ్ళతో సమన్వయం ఏర్పాటు చేసుకొని అధికారులు వాళ్ళకు సమన్వయం ఏర్పాటు చేసి మొత్తం బియ్యం కూడా లేవు, ఏం లేవు, ఇంట్లో వంట చేయడానికి కూడా కుదరనటువంటి పరిస్థితి. ఏదో బిస్కెట్లో నీళ్లు తాగి 1 గంట 2 గంటలు ఉంటారు కానీ తిండి తినకుండా ఉండలేరు కదా. వాళ్ళకు వారం 10 రోజుల పాటు పూర్తి స్థాయిగా బయట ప్రభుత్వం తరపున స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని భోజనాలు ఏర్పాటు చేయండి. మొత్తం ఖమ్మం జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో లేకపోతే ఈ ఏరియాలో సూర్యాపేట దాకా వచ్చినటువంటి ఆ ప్రభావిత ప్రాంతాలు, మహబూబాద్ ములుగు నుంచి అటు ఆ ఏరియాలో ఉండేటువంటి మిగిలిన చోట అంత ఇబ్బంది లేదు. కానీ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు సంబంధించినటువంటి ఇండ్లు కూడా మునిగిపోయే సందర్భాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మొట్టమొదట వాళ్ళకు వారం 10 రోజుల పాటు కనీసం భోజనానికి ఏర్పాట్లు చేయండి. అట్లయితే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సామాన్లు కొద్దిగా ఆరబెట్టుకోవడానికో మళ్ళీ తెరిపిస్తే చేయడానికి ఉంటుంది. అది కాకుండా ఈరోజు వర్షం తగ్గిందని ఆగిపోతామా, మళ్ళా రేపు పొద్దుగాల వర్షం పడితే, ఇంకో వారం 10 రోజుల తర్వాతనో వర్షం పడితే, ఎట్లా వినాయక చవితి వెళ్ళిపోయేంత వరకు కూడా వర్షం పడుతూనే ఉంటది కదా. మళ్ళా రేపు పొద్దున ఆల్రెడీ తడి ఉన్నది, వచ్చినటువంటి వరద, కొద్దిగా వర్షం పడ్డా కూడా మళ్ళా ఈ వారం 10 రోజుల తర్వాత కూడా ఏమాత్రం గట్టిగా వర్షం పడ్డా సరే మళ్ళీ అటువైపు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారో అది మాట్లాడండి. అది కాకుండా రాజకీయాలే, కేవలం రాజకీయాలు అక్కరలేదు. రాష్ట్రం నుంచి ఎంత సాయం రావాలి, కేంద్రం నుంచి ఎంత సాయం రావాలి, లేకపోతే అక్కడ స్థానికంగా తక్షణ అవసరాలు మొట్టమొదట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తక్షణ అవసరాలు ఇంపార్టెంట్. వాళ్ళకు భోజనాలు, వాళ్ళకు ఉండడానికి గూడు, ఏదో చోట ఈ వారం 10 రోజుల పాటు అందరూ ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, పడుకోవడానికి వాళ్ళకి బట్టలు కూడా లేవు కదా, వేసుకోవడానికి బట్టలు లేవు కదా. మొట్టమొదట ఏర్పాట్లు చేయండి. వారం 10 రోజుల పాటు వాళ్ళు వేసుకోవడానికి బట్టలు, తిండో తిప్పలో, వాళ్ళు పడుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏదైనా చేస్తే, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి కోసం కొన్ని ఏర్పాట్లు చేయండి. అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి షెడ్లు వేసేటువంటి ప్రయత్నం చేసి, అది కాకుండా రేపు పొద్దున మళ్ళీ వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి దానికోసం ఏం ఏర్పాట్లు చేస్తారనేటువంటిది ఆలోచన చేయండి. అది వదిలేసి ఒకరి మీద ఒకరు రాజకీయాలు చేసి డెంగీ మీరు వచ్చినాకనే ఎక్కువ వచ్చింది, డెంగీ వ్యాధులు మీకు అప్పుడే వచ్చినాయి, అంతకుముందు మొత్తం 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కారులో అసలు ఒక వరద రాలే, ఒక నీళ్లు రాలేదు, ఒక పంట నష్టం జరగలేదు, ఒక జ్వరం రాలేదు, 10 ఏళ్ల పాటు అసలు మనుషులు చచ్చిపోలేదన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకండి. ప్రజలంతా చూసి సిగ్గుపడుతుంటారు, మీ మీద వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షం వాళ్ళు విమర్శించాలా, ఎట్లాంటి సందర్భంలో విమర్శించాలా, ఏం చేయాలనేటువంటిది ఎక్కడ చూసినా ఇదేనా. వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ మల్కాజ్గిరి ఎంపీ మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం? 25 లక్షలు గత బీఆర్ఎస్ సర్కార్లో వరదల్లో చనిపోయిన వాళ్లకు 25 లక్షలు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చిరో ఒకసారి మీరు గత ప్రభుత్వం తరపున సాయం చేసినటువంటి విషయాలను చూడండి. మొట్టమొదట బీఆర్ఎస్ తరపున అక్కడ పోయి ఎవరికైనా సాయం చేసిరా? బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోయి ఏమైనా సాయం చేసిరా? ఏమైనా వంట సామాగ్రో లేకపోతే మిగిలిందో బట్టలో ఏ తోస్తుందో ఏమైనా ఇచ్చిరా? ఖమ్మం నుంచి మహబూబాద్ దాకా ఆ మున్నేరు వాగు ఎంత దూరం ఉంటే అంత దూరం మొత్తం సమీప గ్రామాలన్నీ మునిగిపోయినాయి. సూర్యాపేట నుంచి, కోదాడ నుంచి అక్కడ మొత్తం భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మొదలు పెడితే ప్రతి చోట ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ తరపున ఎన్ని లక్షల రూపాయల బియ్యం పంపించారు, ఎంతమందికి బట్టలు పంపించారు, ఏమైనా చేసిరా? అక్కడ ఏర్పాట్లు చేసిరా ప్రత్యామ్నాయంగా? ఆ ప్రయత్నం చేయండి, ఆ పని చేయండి. ఒక్కొక్క కుటుంబానికి ఓ 10 రోజుల పాటు అవసరమయ్యేటువంటి ఏర్పాట్లు చేయండి. వాళ్ళు మీరు బియ్యం ఇచ్చినా ఏమిచ్చినా వండుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎక్కడ
25 లక్షల రూపాయలు ఇవ్వండి. భారీ వర్షాలతో సూచన ఉన్న కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం. మా ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఎన్డీబీ ఏదేంది ఎస్ఎన్డిపి తోటే హైదరాబాద్కు వరద ముప్పు తక్కింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అట. అయితే మరి ఇది హైదరాబాద్కు వరద ముప్పు నప్పితే మరి మున్నేరు దగ్గర మీరేం చేసినప్పుడు అప్పుడు చేయొచ్చు కదా. తప్పులు ఒప్పులు ఎవరు చేసినా పక్కన పెడదాము కొద్ది రోజుల పాటు. మొట్టమొదట అక్కడ బాధితులు ఎవరైతే రోడ్ల మీద చిక్కి నక్కిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ కాలనీల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సాయం చేస్తే కనీసం మనం పోయి చేయి సాయం అన్నా చేసేద్దాం కదా. ఆ మాటలు వదిలేసి ఎక్కడో ఉండి ట్వీట్లు పెట్టి ఏదో చేసి లేకపోతే డెంగ్యూ జ్వరాలు మీకు వచ్చినాయి ఇవన్నీ కాదు. అక్కడ వారం 10 రోజుల పాటు వాళ్ళకు తిండి, దీని ద్వారా వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ అంటువ్యాధులు రావడమో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఏది కలుషిత నీటి వల్ల వాళ్ళకు నీళ్లు కూడా దొరికాయి. ఆ కలుషిత నీటి వల్ల అనేకమైనటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత కూడా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. రేపు పొద్దుగాల 2 రోజులు అయితే ఎండగొట్టి అవన్నీ పోయినాయి అనుకో, వాళ్ళందరూ పక్క పోతారు, ఎవ్వరు రారు. మళ్ళీ ఎవరో ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తారు. కానీ అతలాకుతలం అయిపోయినటువంటి కుటుంబాల పరిస్థితి ఏమిటి? వ్యవసాయదారులకు రైతులకు నష్టపోయినటువంటి పరిస్థితి ఏంటి? కొన్ని గ్రామాల్లో వందల వేల మోటార్లు కొట్టుకుపోయినాయి వాగులలో. అనేక మంది వాళ్ళ పంటలకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి మూగజీవాలు చనిపోయినాయి. వాటి కోసం నష్టపరిహారం ఏం కావాలి, తక్షణంగా ఎంత సాయం కావాలి, దానిపైన ఎవరేం చేస్తారు, ఇక్కడ ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు తక్షణ సాయం కింద ఎంత పంపిస్తారు, ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం పంపిస్తుంది, మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏ విధంగా చేస్తారు. ఆ మనుషులకి 10-15 రోజుల పాటు అండగా నిలబడకపోతే అలా జీవితం మీదే విరక్తి పుట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అటు విజయవాడలో కానీ ఇక్కడ కానీ అక్కడ రాజకీయాలే ఇక్కడ రాజకీయాలే. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ స్పందించవచ్చు. రేవంత్ రెడ్డి గారు పోవడం రావడం బాగుంది, కనీసం ప్రత్యక్షంగా ఒక అంచనా వేయడానికి వాళ్ళ బాధితులకు ఉపశమనం లభించేటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పోయి రావడమే, కానీ అక్కడనే కూర్చుంటా కలెక్టరేట్లో కూర్చుంటా వాళ్ళు చేసే పనులను వదిలిపెట్టి ముఖ్యమంత్రి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా అధికారులంతా కూడా. మిగిలిన చోట ఉండేటువంటి అధికారులను డిప్యూట్ చేయండి ఇక్కడికి. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరదలు రానటువంటి ఏరియాలో ఉండేటువంటి అధికారులను ఆ ఏరియాకు కొద్దిగా పంపించండి సాయంగా. మిగిలిన జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఇక్కడ తగ్గించి హైదరాబాద్లో మిగిలిన చోట ఉన్నటువంటి వాళ్ళని కొద్ది కాలం పాటు వారం 10 రోజులు అక్కడ స్పెషల్ డ్యూటీ వేయండి. విజయవాడలో ఎక్కడో కడపలోనో అనంతపురంలోనో వర్షాలు అక్కడ ఎండలు కొడుతున్నాయి, విజయవాడకు పంపించండి అధికారులను ప్రత్యేకంగా. పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి సాయం చేస్తారు కదా. మళ్ళీ అక్కడికే ముఖ్యమంత్రి పోవాలి, చూడాలి, 1 గంట ఉండి వచ్చేసేయాలి. కానీ ముఖ్యమంత్రి అక్కడనే ఉంటే అధికారులంతా ముఖ్యమంత్రికి సేవ చేయడానికే సరిపోతుంది కదా. మళ్ళా పోవాలి, ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించాలి, బాధితులకు అండగా నిలబడ్డామనేటువంటి ధైర్యం చెప్పాలి, ఉపశమనం లభించాలి. చేసే పని వదిలిపెట్టి ఇంకేదో చేసినట్టు ఒకరి మీద ఒకరు 25 లక్షలు ఇరి, 50 లక్షలు ఇరి, ఏది పడితే అది బీఆర్ఎస్ బురద రాజకీయాలు, వాళ్ళ వరద రాజకీయాలు, సహాయ చర్యల్లో ఆ మంత్రుల విఫలం. మీరు గతంలో 10 ఏళ్ల పాటు వచ్చినటువంటి అనేకమైన కరువు కాటకాల్లో కానీ లేకపోతే వరదల్లో కానీ బీఆర్ఎస్ మంత్రులు పోయి అక్కడనే వరదల దగ్గరనే వండుకున్నారు. అపై ఆన్నే ఉండి వాళ్ళందరూ ఇండ్లలో గిన్నెలు తోమేసి నిమ్మలంగా వండి పెట్టి వచ్చిరా. విమర్శించేదానికి కూడా ఒక హద్దు అదుపు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి నిజంగా ముందు చూపు లేకపోతే అవును పలానా చోట ముందు చూపు లేదని 4 రోజుల తర్వాత మీరు వివరాలతో సహా ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రభుత్వము, యంత్రాంగము, పరిపాలన పడకేసింది కాబట్టే ఇట్లా జరిగిందనేటువంటి రుజువులు తీసుకొని రండి. గత 10 ఏళ్లలో మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఇక్కడ నర్సంపేట దగ్గర పోయి రేపు పొద్దుగాల పోయి మేము నష్టపరిహారం పంపిస్తామని 10 ఏళ్ళైనా ఇప్పటిదాకా నర్సంపేటలో నష్టపరిహారం ఇవ్వలేదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు పంటలకు నష్టపరిహారం చెల్లించలేదు ఇప్పటిదాకా. మళ్ళా అదే మాట చెప్తారు, మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏమీ జరగలేనట్టుగా, ఏదో రాముడి కాలంలో ఉన్నట్టుగా ఏ కష్టం ఏ నష్టం లేకుండా ప్రజలకు బాధ అంటే ఏందో తెలియదన్నట్టుగా, ఏదో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాల రాసులన్నీ కూడా రోడ్ల మీద పోసుకుని, బంగారు గనులన్నింటినీ కూడా రోడ్ల మీద పోసుకుని అమ్మేటువంటి వాళ్ళు అన్నట్టుగా. అట్లాంటి పరిపాలన మేము చేసినాం, ఇక మీ తర్వాత మా తర్వాతనే ఎవరైనా. మన ప్రజలు ఎందుకు కూడగొట్టిరు? విమర్శ చేసేదానికి కూడా ఒక హద్దు అదుపు లేకపోతే కష్టమవుతుంది.
వరద రాజకీయాలు బురద రాజకీయాలు చేయకండి. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా మంచి చేస్తే మంచి జరిగింది, చెడు చేస్తే చెడు జరిగింది. పరిపాలనలో లోపాలుంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన 50 లక్షలు అంటాడు, 20 లక్షలు అంటాడు, ఈయన మంత్రులు లేదంటాడు, ఆయన శివరాజకీయాలు అంటాడు, ఈయన బురద రాజకీయాలు అంటాడు. ఇదా రాజకీయాల పని? ఎవరెవరికి పోయింది? కొందరికి గొర్రెలు జీవాలు కొట్టుకపోయినాయి, కొందరికి బర్రెలు చచ్చిపోయినాయి. ఏం చేయాలి? వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు, మోటార్లు కొట్టుకపోయినాయి, కయ్యలు కోసినాయి, మొత్తం పంట పొలాలు, లక్షల ఎకరాల్లో పంట పొలాలు మునిగిపోయినాయి. రేపు పొద్దుగాల మనకు మార్కెట్లోకి రావాల్సినటువంటి ధాన్యం కానీ మిగిలినటువంటి పంటలు కూడా రావు. కూరగాయల పరిస్థితి ఏమిటి? ఆ ఏరియాల నుంచి హైదరాబాద్కో చుట్టుపక్కల పండేటువంటి వాళ్ళకి కూరగాయలు పోవాలి. ఇప్పుడు రేపు పొద్దుగాల కూరగాయల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఏం చేయాలి? ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఏం చేయాలి? మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తగిన సలహాలు సూచనలు ఇవ్వండి. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని అనుకోండి, 10 ఏళ్లలో ఇగో మేము ఈ పని చేసినాం కాబట్టి పలానా జరగలేదు, దయచేసి ఈ పని చేయండి. ప్రజల కోసం మాట్లాడండి. ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం మీ దగ్గర ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రతిదానికి విమర్శ విమర్శ విమర్శన చేయండి. విమర్శ కూడా ఒక పరిధి వరకు చేయండి. ఈయన అక్కడనే చేసిండు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వేయండు, ఇక్కడ రాష్ట్రం ముఖ్యమంత్రి పోలేదు. ఇక్కడ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా వేయండు కదా. పోవాలి, చూడాలి, రావాలి. ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడ ఉండి ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ మళ్ళా ముఖ్యమంత్రి కోసం, ఆయన సెక్యూరిటీ కోసం, ఆయన చుట్టూ ఉండేటువంటి రాజకీయ నాయకుల కోసం ఆ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటది. స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు, అవసరమైతే మంత్రులు కూడా పోయి మళ్ళీ వెంటనే వచ్చేయచ్చు. ఆ వ్యవస్థ అంతా ఉన్న తర్వాత ముఖ్యమంత్రికి ఒక అంచనా వస్తుంది. ఆ తర్వాత కేంద్రం నుంచి మాకు ఇంత సాయం కావాలండి, మాకు ఇంత ఇబ్బంది ఉన్నది, ఇంత ఈ పెద్ద విపత్తు. సేమ్ అట్లనే చంద్రబాబు నాయుడు గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మాకు 10,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం హెలికాప్టర్లో వచ్చి పైసలు చల్లిపోతే కానీ మాకు హుదూద్ తుఫాన్కు సంబంధించిన నష్టం పోదు అనేటువంటి. మళ్ళా కేంద్ర బృందం వచ్చి నష్టం అంచనా వేస్తే ఆయన చెప్తే 1,000 కోట్లు 900 కోట్ల కంటే ఎక్కువ కాలేదన్నటువంటిది వచ్చింది. ఆ క్షణానికి విపరీతంగా కనబడుతుంది ఎంత నష్టపరిహారం. పంట నష్టపరిహారానికి ఇవాళ పంటల బీమా ఉంటే పంట నష్టపరిహారానికి కొంతలో కొంత సాయం వస్తుండే కదా ఆ రైతులకి. వర్షం అకాల వర్షాలకు లేకపోతే కరువులకు వచ్చినప్పుడు అదే కదా పంట నష్టపరిహారానికి సంబంధించింది. ఇవాళ అదే ఫసల్ బీమా యోజన, పంటల బీమా యోజన పెట్టి ఉంటే ఆ ఇబ్బంది రాదు కదా. ఆ పంటల బీమా యోజన రైతులకు అర్థం చేసుకునే విధంగా రైతులకు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించాలి, కేంద్ర ప్రభుత్వం ఎంత భరించాలి, రైతులు ఎంత భరించాలి, కనీసం పెట్టిన పెట్టుబడైనా వస్తుంది కదా ఆయనకి. విత్తనాలకు, కూలీలకు, చేసినటువంటి పనులకు, వేసినటువంటి మందులకు ఎంత పెట్టుబడి పెడితే కనీసం అందులో ఎంతో కొంత వస్తే ఆ రైతుకు మళ్ళా తర్వాత వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది కదా. లేకపోతే లేదు, ఎంత చేసినా వృధా, మేము అవసరం లేదనుకునేటువంటి వెళ్ళిపోతుంది కదా పరిస్థితి. దయచేసి ఈ వరద రాజకీయాలను, బురద రాజకీయాలను ఆపేసేయండి. బర్రెలు గొర్రెలు చచ్చిపోయినాయి, ఈ చెర్లు కొట్టుకుపోయినాయి, మొత్తం ఇసుక మేటలేసి భూములు, వ్యవసాయ వరి మునిగిపోయినాయి, పత్తులు మునిగిపోయినాయి ప్రతి చోట. ఆఖరికి చనిపోతే వాళ్ళకు ఏది దహన సంస్కారాలు చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏమైనా వైకుంఠధామాలన్నీ ఎందుకు? వాటికి మార్గాలు లేవు. ఎందుకు వాగుల పక్కన కట్టి మునిగిపోయేలాగా వైకుంఠధామాలు కట్టి అక్కడ పోవడానికి ప్రయత్నం చేసేటువంటిది చేయలేదు ఏర్పాట్లు ప్రత్యేకంగా. ఈ రాజకీయాలు చేసి ఇంకా ఆల్రెడీ ప్రజలంతా కష్టపడుతుంటే ఇగో మొత్తం బియ్యం గియ్యం అన్నీ ఎక్కడికక్కడ ఇండ్లు కూలిపోయినాయి, బియ్యం పోయింది. ఇగో వీళ్ళకి ఇప్పుడు మీరు పోయి ఏం చేస్తారు? వాళ్ళ ఇల్లు ఉన్నా కూడా వంటలు చేసుకోగలుగుతారా? తినగలుగుతారా? ఆ ఇంట్లో పండుకోగలుగుతారా? నిద్ర పడుతుందా? ఆ భయంలో, ఆ బాధలో నిద్ర పడుతుందా? ఇగో ఇండ్లు కూలిపోయి కట్టుబట్టలతో ఉన్నారు, ఇండ్లకించి మొత్తం పోయినాయి పరిస్థితులు. వాటి కోసం ఆలోచన చేసుకోవాలి. ఇది ఖమ్మంలో వెంకటేశ్వర, ఖమ్మంలో ఉన్నటువంటి దగ్గర మరి ఆ ఆకేరు వాగు, మున్నేరు వాగు, 2 వాగులకు వచ్చినటువంటి వరదతోటి వచ్చినటువంటి ఇబ్బంది దయచేసి ప్రజలు పట్టించుకోండి. ఏది పడుతుంది రాజకీయం చేసి ఫస్ట్ ప్రజలకు ఆ నష్టం ఏదైతే జరిగిందో, ఆ బాధ ఏదైతే ఉందో ఆ ఉపశమనం లభించనియండి. తర్వాత మీరు హైదరాబాద్లో మంచిగా సేఫ్గా ఉన్నారు కాబట్టి ఈడో మీడియాలో ప్రెస్ మీట్ పెట్టేసి ఎన్నో చోట ఒక మాట మాట్లాడితే అయిపోయిందా? ప్రతిపక్షాలు కాబట్టి విమర్శ చేయాలి. ఎంత విమర్శ చేయాలి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటో
10 ఏళ్ల దాకా ప్రజలకు తెలియదా? అప్పుడు వరదలు రాలేదా? ఆ వరదలు వచ్చినప్పుడు మీరు చేసింది ఏంది? హైదరాబాద్ వరదలు వస్తే 10,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది ఇప్పటిదాకా? ఎక్కడేసిన గొంగ అక్కడ ఉన్నది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటిదాకా కూడా ఆ లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జిలో లేకపోతే పెద్ద బ్రిడ్జిలు చేయడానికి 10 ఏళ్ల దాకా హైదరాబాద్లో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఒక్కొక్క ఫ్లైఓవర్ 10 ఏళ్ల నుంచి నడుస్తుంది కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. అంబర్పేటలో అక్కడ ఏది రామంతపూర్ పోయేది, లేకపోతే అక్కడికి వరంగల్ హైవేకి దాకా పోయేటువంటి హైవే బ్రిడ్జి ఇప్పటిదాకా ఎందుకు కాలేదు? ఆ వంతెన దాని పక్కనే ఉన్నటువంటి మూసరాం బ్రిడ్జి ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోతుంది. అటు మలక్పేటకు ఇటు మూసరాంబాగ్ దగ్గర పోవడానికే ఉండదు. ఎందుకు దాన్ని ఇప్పటిదాకా చేయలేదు? నెలల తరబడి, ఏడాది నెలలు సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి అది అట్లనే మూలకు పడిపోయింది. ఎందుకు హైదరాబాద్లో ఎందుకు చేయలేకపోయారు? ఆ ఫ్లైఓవర్లు ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? కేవలం రాజకీయ కక్షలతోటి కాదా? ఆ విషయాలను పట్టించుకోకుండా పోవాలి, రావాలి, చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయం చేసి ఇగో బురదలో వీళ్ళకి ఏమి ఇస్తే ఇప్పుడు ఈ వారం 10 రోజుల దాకా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఇట్లాంటి సామాన్లను చూసి ఎవరైనా పోగలుగుతారా? ఏం చేస్తారు వాళ్ళందరూ? ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఉంటుందా? ఎక్కడ చూసినా అంతే. మొత్తం పంటలు మునిగిపోయి, ఇళ్లలోకి పోయి, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ప్రతి చోట. అంటే ఖమ్మంది మనకు ఎక్కువ కనబడుతుంది, కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతి జిల్లాల్లో కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆ కూలిపోయిన వాటిని ఎవరు రక్షించాలి, ఏం చేయాలి, ఏంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూడమా మనం. మహబూబాద్ మున్నేరుబాగు, ఖమ్మం జిల్లా నాయకనగూడెంలా, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో, జగిత్యాల గోవిందపల్లిలా, కామారెడ్డిలా, డోర్నకల్లా, ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, ఖమ్మం నగరంలో వెంకటేశ్వర నగరు, ఇంకేదో నగరు ఇగో తడిసిన బియ్యం తడిచిపోయి, ఇగో పాలేరులో మట్టిలో కొట్టుకుపోయిన కారు ఖమ్మం నగరంలో. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మున్నేరువాగు. ఇట్లాంటి పరిస్థితులలో ఎందుకు రాజకీయాలు చేసి మనుషులను ఇబ్బంది పెడతారు? దయచేసి రాజకీయాలు మానండి. మీకు వీలైతే సాయం చేయండి, అక్కడ పోయి ఆదుకోండి. మీ అనుచరులను, లేకపోతే మీ అభిమానులను, మీ పార్టీ కార్యకర్తలను పోయి అక్కడ చేస్తున్నారు కదా. ప్రతి చోట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరూ పోయి ప్రతి చోట ఈ పనులు చేస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ వీలైనన్ని సరుకులు వాళ్ళకి ఇచ్చి తాత్కాలికంగా తినేటువంటి ఏర్పాట్లు చేసి, విజయవాడ దుర్గమ్మ గుడిలో కొన్ని లక్షల పులిహోర పొట్లాలు ఇప్పటికే సిద్ధమైపోయి పంపిణీ చేసింది. ఒక్క గుడి వల్ల ఎంత లాభం జరిగిందో చూడండి. లక్షల పులిహోర పొట్లాలు దుర్గమ్మ గుడి నుంచి వాళ్ళ విజయవాడలో మిక్కుమంటూ బువ్వ లేకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ సాయం చేసింది. అక్షయపాత్ర వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ప్రతి చోట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరినీ పిలుచుకొని మేము తయారు చేస్తాం, మీ మనుషులందరినీ తీసుకుపోయి మీరు పంచిరండి అంటే ప్రతి ఒక్కరు అక్కడల్లా పోతున్నారు. విజయవాడ మొత్తంలో అనేక చోట గుడులు, తెలంగాణలో కూడా ఇట్లాంటి వాటిని వాడుకొని అవి చేస్తే సరిపోతుంది కదా. భద్రాచలంలో ఉన్నటువంటి గుడి దగ్గర వాళ్ళు చేస్తే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? నాగర్ కర్నూలు ఇది నిన్న పాపం అతను కూడా డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు, సాయం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడి పోయినా అదే సిచ్యువేషన్ ఉన్నది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు చేయకండి, ప్రజలను ఆదుకోండి. మీకు ఎవ్వరికి వ్యక్తిగతంగా ఆదుకునే వాళ్ళు వ్యక్తిగతంగా ఆదుకోండి. 10 కుటుంబాలకు 4 రోజుల పాటు భోజనం పెట్టే శక్తి ఉన్న వాళ్ళు 10 కుటుంబాలకు భోజనాలు పెట్టండి. అట్లా ఒక 100 మంది ముందుకు వస్తే మన పక్కన నిత్యం ఉండేటువంటి వాళ్ళకు ఒక 4-5 రోజులు భోజనాలు ఏర్పాటు చేయండి. ఎవరైనా ఉంటే వాళ్ళు పడుకోవడానికో ఉండడానికో నీడనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వారం 10 రోజుల దాకా. ఆ పక్కనే మన పక్కన ఉండేటువంటి కాలనీలో మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రాత్రులప్పుడు అక్కడ పోయి నిద్ర కూడా పోలేనటువంటి పరిస్థితి కదా. అటు పక్కన ఒడ్డుకున్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని పిలిచి ఒక 10 ఇండ్లు 20 ఇండ్లు ఒక్కొక్కరిని తీసుకుపోయి వారం రోజుల పాటు వాళ్ళకు షెల్టర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ తరఫున షెల్టర్లు సపరేట్గా ఏర్పాటు చేయండి.